ఏలూరులో రెడ్ క్రాస్ సంస్థలో అక్రమాలకు అవినీతికి పాల్పడిన మాజీ రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ మామిళ్లపల్లి జయప్రకాష్ ని వెంటనే అరెస్ట్ చేయాలని ఏలూరు జిల్లా అంబేద్కర్ యువజన సంఘ కార్యదర్శి జాల బాలాజీ డిమాండ్ చేశారు. ఏలూరు కలెక్టర్ కార్యాలయం వద్ద బాలాజీ కొంతమంది అంబేద్కర్ యువజన సంఘ కార్యవర్గ సభ్యులతో కలిసి జేపీని అరెస్ట్ చేయాలంటూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జాల బాలాజీ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ పాలనలో అప్పటి రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా ఆళ్ల నాని ఉన్నప్పుడు జేపీని రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ గా నియమించారు. అప్పట్లో జేపీ రెడ్ క్రాస్ లో అక్రమాలకు పాల్పడ్డారని బాలాజీ ఆరోపించారు. ఎగ్జెక్టివ్ ను అక్రమ మార్గంలో అమ్ముకున్నారని, ప్రైవేట్ హాస్పిటల్లో చేశారని జేపీ స్టేజ్ లో బాలాజీ విమర్శలు సంధించారు. విచారణ చేయాలని కలెక్టరేట్కి వచ్చాం. ఆయన అనేక అక్రమాలు చేయడమే కాకుండా రెడ్ క్రాస్ సొసైటీ సొమ్ముని 1400 కోట్ల రూపాయలు దోచేశారు. లోగడ ఎమ్మెల్యే గారు ఈయన కలిసి, అలాగే కరోనా మహమ్మారి వచ్చినప్పుడు కరోనా కిట్ల పైన, కరోనా మీద వచ్చిన మందులు, ఇంజక్షన్లు కూడా అధిక రేట్లకు అమ్ముకొని కోటాను కోట్లు సంపాదించుకున్నారు. పేద ప్రజలకు ఇవ్వాల్సిన భోజనాన్ని కూడా 20 రూపాయల భోజనాన్ని 120 రూపాయలు వసూలు చేసి, ఈ జిల్లా కాక ఇతర జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా అది ఒక టీమ్గా ఏర్పాటు చేసి వాలంటీర్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళందరితో భూదండలాగా ఈ కరోనా దండా చేశారు. అలాగే కరోనాలో అనేక మంది సంస్థల దగ్గరికి వెళ్ళి, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి ఒక టీంని తయారు చేసి దండా ప్రవర్తించడానికి ఎన్నో కోట్లు లక్ష్మారిపేటలో గొడవలో దోసేసి అన్ని అధిక రేట్లకు అమ్ముకుంటమే కాకుండా అనేక అక్రమాలకు పాల్పడారు. పేదవాడికి అందాల్సిన సిరంజీలైనా, కరోనా కిట్లైనా ఇవన్నీ దోసేసుకుని అమ్మేసుకున్నారు. ఇది ఎక్కడ రాయవండి? ఆరోగ్య శాఖ మినిస్టర్ అనారోగ్య శాఖ మినిస్టర్ అయిపోయాడు. పేద ప్రజలందరినీ మృతులకి సాగు కారణం ఈ ఆళ్ల నాని గారు అని చెప్పి ఒక్కేస్తాం. ఈ ఇద్దరూ కలిసి ఏలూరు దోసేశారు. ఒక హాస్పిటల్ కట్ల ఒక పేషెంట్కి ఏ విధమైన ఫుడ్ కూడా ఇవ్వకుండా అనేక అక్రమాలు చేశారు. దీనికి కలెక్టర్ గారికి మెమరాండం ఇచ్చి తగు విచారణ చేయాలని కోరుకుంటాం. అలాగే మన హోమ్ మినిస్టర్ గారిని కూడా కలిసి లోక్సత్తాలో కలిసి ఈ 1400 కోట్లు బండారం బయట పెడతాం. అలాగే పేద ప్రజలకు అందాల్సిన రెడ్ క్రాస్కి ఎంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెడ్ క్రాస్ని కూడా రెడ్ కార్పొరేట్ దోసేశారు. వీళ్ళందరూ 100 కోట్లు దోసేశారు. అసలు అవినీతిమయం అంటే ఈ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి కల్పించుకుంటే కానీ ఈయన తీయడానికి అంత హక్కు లేకుండా చేశారంటే ఎంతవరకు దోసేశారో ఈ ఆరోగ్య శాఖ మినిస్టర్ని కూడా, ఈ జేపీ గారిని కూడా మేము అంబేద్కర్ యువజన సంఘంతో తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి ఎక్కడ వెళ్ళాలి అక్కడ అన్ని లోతుకి బయటికి తీసి మూలాలు కదిలిసి ప్రజలకు సరైన న్యాయం చేస్తామని కోరుకుంటాం. జై భీమ్.